కనకదుర్గమ్మ పులిహోర ఒక భక్తుడి కోసం తినింది అని మీకు తెలుసా? విజయవాడ కనకదుర్గమ్మ ఆలయంలో దత్తాత్రేయ అనే ఒక పూజారి ఉండేవాడు. అతని వయసు కేవలం 12 సంవత్సరములు మాత్రమే. వాళ్ళ తండ్రి కూడా ఆ ఆలయంలోనే దుర్గమ్మకి పూజలు చేసేవాడు. ఒక రోజు ఉదయం ప్రసాదం మొత్తం తయారు చేసి దత్తాత్రేయకు ఆ ప్రసాదాన్ని ఇచ్చి, అమ్మవారికి ఈ పులిహోర పెట్టు, నాకు వేరే పని ఉంది, కొంత సమయం తర్వాత వస్తాను అని చెబుతాడు. దత్తాత్రేయుడు, తండ్రి నేను వేద పాఠశాలకు వెళ్ళాలి కదా, మీరే పెట్టండి అనగా, ముందు అమ్మవారికి పులిహోర ప్రసాదంగా పెట్టి ఆ తరువాత పాఠశాలకు వెళ్ళు నాయనా అని చెప్పి వెళ్ళిపోతాడు. దత్తాత్రేయుడు ఆ ప్రసాదాన్ని తీసుకుని, తిను అమ్మా తిను, నువ్వు త్వరగా తింటే నేను వేద పాఠశాలకు వెళతాను, నువ్వు తినకపోతే నేను పాఠశాలకు వెళ్ళలేను, త్వరగా తిను అమ్మా త్వరగా తిను అని వేడుకుంటాడు. అతని భక్తికి మెచ్చి సాక్షాత్తు అమ్మవారు ప్రత్యక్షమై ఆ ప్రసాదం కుండని తీసుకుని మొత్తం ప్రసాదాన్ని తినేస్తుంది. జీడిపప్పులు బాగా దట్టించి